విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ మైనర్ విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో విద్యార్థిని తల్లి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంబర్పేట్ నియోజకవర్గం తిలక్ నగర్లో గల శ్రీ విద్య సెకండరీ స్కూల్లో రవితేజ అనే ఉపాధ్యాయుడు తన కూతురితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థిని తల్లి 9వ తేదీన కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో అంబర్పేట సిపిఐ పార్టీకి చెందిన నాయకులు మరియు బాధిత విద్యార్థిని బంధువులు స్కూల్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. దీంతో పోలీసులు అక్కడ నుండి వాళ్లను చెదరగొట్టి చివరకు రవితేజ అనే ఉపాధ్యాయుని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. की तरफ से मेरी बच्ची पीएस में एडमिट है। पागल है, स्कूल में सोते रहती मैं शेख नदीम सीपीआई अंबरपेट इंचार्ज। आज हम तमाम पॉलिटिकल पार्टी लीडर्स और ऑर्गेनाइजेशन लीडर्स श्री विद्या स्कूल में जो इंसिडेंट गुजरा है 9 तारीख के दिन, हम तमाम लोग मिलकर इधर आए और स्कूल मैनेजमेंट से बात करें। कहीं ना कहीं स्कूल मैनेजमेंट पेरेंट्स को मिसगाइड कर रहे थे, पेरेंट्स के ऊपर प्रेशर डाल रहे थे। अगर आप ये चीज़ अगर करेंगे, इसको इशू अगर करेंगे तो कहीं ना कहीं आपके बच्चे का एजुकेशन ख़राब होता। आप कहीं ना कहीं ये मामले को दबा दीजिए बोल के उनके ऊपर पेरेंट्स के ऊपर प्रेशर कर रहे थे। वो पेरेंट्स खुल के मीडिया के सामने आए और तमाम పొలిటికల్ పార్టీస్ और ఆర్గనైజేషన్స్ వాళ్ళ से मदद मांगे तो हम तमाम लोग इधर आए। నమస్కారం మీడియా మిత్రులకు। ఈరోజు అంబర్పేటలోని తిలక్ నగర్లో శ్రీ విద్య సెకండ్ ఇయర్లో ఒక దారుణమైన శ్రీ విద్య సెకండరీ స్కూల్లో దారుణమైన సంఘటన ఈరోజు జరిగింది। ఈ శ్రీ విద్య సెకండరీ స్కూల్లో రవితేజ అనే మ్యాథ్స్ టీచర్ 6వ తరగతి చదువుతున్న మైనర్ అమ్మాయిని చాలా దారుణంగా సెక్సువల్ అబ్యూస్మెంట్ చేసి అమ్మాయిని లైంగికంగా వేధించడం జరిగింది। 9వ తారీఖు తల్లిదండ్రులు పిటిషన్ ఇచ్చినా యాజమాన్యం స్పందించకుండా 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా రవితేజను స్కూల్లోకి అలో చేసిన సందర్భాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం। ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। నేను నరేందర్ మహారాజ్ టీవీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ చేసి ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ స్కూల్లో జరిగిన ఈ అమానుష ఘటనను వెంటనే అధికారులు స్పందించాలి, రవితేజపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ స్కూల్ను వెంటనే రద్దు చేయాలి। ఎంఈఓ డిఈఓ వెంటనే ఈ స్కూల్ను విజిట్ చేసి ఈ స్కూల్లో జరుగుతున్న లైంగిక ఆరోపణలను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం।